హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఎడిట్స్. నేను మీ రామ్. ఫ్రెండ్స్, ఈరోజు సూపర్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఫ్రెండ్స్, ముందైతే డెమో అయితే చూడండి. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అవసరం కదా. కాపీ రైట్ ఇష్యూ వల్ల ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోయా ఫ్రెండ్స్. దీని ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. డెమో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీకు నచ్చిన హీరోయిన్ లేకపోతే మీ జిఎఫ్ పిక్ పెట్టుకుని ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన టెంప్లెట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తా. ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్షిప్ డే మరొక టెంప్లెట్తో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ని అయితే చూద్దాం. రేషియో వచ్చేసి 9:60 ఫ్రెండ్స్. ముందుగా మీడియా ఓపెన్ చేసి మీరు ఏ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో, మీకు నచ్చిన హీరోయిన్ కానీ మీ జిఎఫ్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఆ పిక్ మీద ఆ ఫోటోని కొంచెం జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్, కరెక్ట్గా రేషియోకి సరిపడా. ఓకే, ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా పిక్చర్ని జూమ్ అయితే చేసి ఈక్వల్ మీద క్లిక్ చేసి రైట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఫోటో మీద ట్యాప్ ఇచ్చి కింద వెంటేజ్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫోటోని ట్రాగ్ అయితే చేయండి. ఒక 30 సెకండ్స్ వరకు ఫోటోని అయితే ట్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చేసిన తర్వాత రైట్ మీద క్లిక్ ఇచ్చేసి ఫ్రంట్కి వచ్చి లేయర్స్ ఓపెన్ చేసి మీడియం మీద క్లిక్ చేసి నేను ఇచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఆ టెంప్లెట్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కత్తిరి సింబల్ మీద పక్కన ఉన్న దాని మీద క్లిక్ చేసి ఆన్ చేయండి ఫ్రెండ్స్. రైట్ మీద క్లిక్ చేసి తర్వాత టెంప్లెట్ మీద ట్యాప్ ఇస్తే కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ చేయండి. ఓకే, స్క్రీన్ చేసి కదా ఫ్రెండ్స్, అప్పుడు రైట్ మీద టిక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వీడియో అయితే ప్లే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఎడిటింగ్ ప్రాసెస్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీకు నచ్చిన పిక్ పెట్టుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో మనకు ఫోటో కానీ ఎక్స్ట్రా ఉంటే దాని కత్తిరి సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సెకండ్ ఆప్షన్కి క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. దీన్ని షేర్ బటన్ మీద క్లిక్ చేసి నాకైతే ఈ సైడ్ పైన ఉంది ఫ్రెండ్స్, చూడండి పైన ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేసుకుని మీ వాట్సాప్లో కానీ మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.